హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి హెయిర్ బో క్లిప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో మీరు కనుక ఎప్పుడైనా సరే ఇలాగ డిఐవైస్ క్రాఫ్ట్స్ జ్యువెలరీ మేకింగ్ చేసే వాళ్ళైతే కనుక దానికి ఒక సపరేట్ బుక్ పెట్టుకొని ఇలాంటివన్నీ ఇలాగ ఇక్కడైతే నేను హెయిర్ బో క్లిప్ బౌ షేప్లో చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలాగ డ్రా చేసుకున్నాను. సో మీరు కూడా ఏ షేప్స్లో అయితే క్లిప్స్ కానీ బ్యాంగిల్స్ కానీ చేయాలనుకుంటున్నారో ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్లో మొత్తం డ్రా చేసుకుంటూ ఉండండి. ఎప్పుడు మీరు ప్రతిసారి డ్రా చేసుకొని ఇలా మేక్ చేయాలంటే టైం వేస్ట్ అవ్వకుండా అన్నీ ఒక బుక్లోనే ఉంటాయి. సో ఈజీగా ఉంటుంది అన్నమాట ప్రాసెస్. ఇక్కడైతే ఫస్ట్ ఓహెచ్పి షీట్ తీసుకో, ఇలా డ్రా చేసుకున్న దాని మీద ఈ ఓహెచ్పి షీట్ ఉంచుకొని మిడిల్లో వచ్చేసి ఓవెల్ షేప్ బీడ్ని స్టిక్ చేసుకున్నాను. సో దీని చుట్టూతా వచ్చేసి స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పాల్ చైన్ యూస్ చేసుకోవచ్చు, గోల్డ్ బాల్ చైన్ యూస్ చేసుకోవచ్చు, లేదా రెయిన్బో చైన్ కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఈ క్లిప్ మొత్తము మేక్ చేసుకోవడానికి B7000 గ్లూనే యూస్ చేశాను. ఓహెచ్పి షీట్ మీద ఎప్పుడైనా సరే B7000 గ్లూనే యూస్ చేసుకోవాలి. అండ్ ఇలా స్టోన్ చైన్ తో కనుక మీరు జ్యువెలరీ చేసేటప్పుడు మనకి ఎంతైతే కావాలో అంత ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ గ్లూ అప్లై చేసిన తర్వాత స్టోన్ చైన్ పెట్టేసి ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి అనుకుంటే కనుక కటర్ కి గ్లూ అంటుకుపోయి నెక్స్ట్ టైం యూస్ చేసుకోవడానికి సరిగా కట్ అవ్వదు. అండ్ అలాగే స్టోన్ లైన్ కి గ్లూ అంటుకుపోయి డల్ అయిపోతుంది ఫినిషింగ్ అనేది. సో కాబట్టి ముందే కట్ చేసుకొని ఎంత స్టోన్ లైన్ కావాలో అంత స్టోన్ లైన్ కట్ చేసుకొని దాన్ని బట్టి స్టిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ బార్డర్ మొత్తానికి ఈ విధంగా స్టోన్ లైన్నే స్టిక్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మేకింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే ఆషాఢం సేల్ కింద ఆఫర్లో 2 కట్ బ్యాంగిల్స్ సింపుల్ డిజైన్స్వి అండ్ పసుపు కుంకుమ పాట్లీ బ్యాగ్ కాంబో అయితే 75 రూపీస్కే వస్తుందండి. సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకున్నా లేదా ఇలా కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకున్నా మన దగ్గర సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెసరీస్, అన్ని రకాల హ్యాండ్మేడ్ జ్యువెలరీ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఆషాఢం సేల్ ఆఫర్స్ వీడియో అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియోని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా అవుట్లైన్ మొత్తము స్టోన్ చైన్ స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్లో వచ్చేసి B7000 గ్లూ అప్లై చేసుకొని షుగర్ బీడ్స్ని హోల్ కనపడకుండా నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో ఈ బౌ షేప్ మొత్తము మిడిల్లో ఉన్న ఖాళీనంతా ఈ షుగర్ బీడ్స్తోనే స్టిక్ చేసుకోవాలి. అండ్ మన ఛానల్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ బేసిక్స్ నుంచి క్లాసెస్ వైజ్గా అప్లోడ్ చేశాను. సో ఎవరైనా యూజ్ అవుతుంది అనుకుంటే చెక్ చేయండి. ఇప్పుడైతే కొత్తగా చాలామంది సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ మనీ కట్టి మరీ స్టార్ట్ చేస్తున్నారు క్లాసెస్ని. సో ఫ్రీగానే మన ఛానల్లో ఉన్నాయి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే చెక్ చేయండి. అండ్ హోల్సేల్ ప్రైజెస్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది. సో బల్క్లో ఆర్డర్ చేసుకునే వాళ్ళు హోల్సేల్ ప్రైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. ఇలా మొత్తము షుగర్ బీడ్స్ స్టిక్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని బ్యాక్ సైడ్ వచ్చేసి వ్యాక్స్ షీట్ స్టిక్ చేసుకోవాలి. ఇలా వ్యాక్స్ షీట్ స్టిక్ చేసుకోవడం వల్ల వాటర్ ప్రూఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఎడ్జెస్ని ఏమన్నా ఎక్స్ట్రా షీట్ ఉంటే కట్ చేసుకోవాలి. కట్ చేయడానికి వీలు కాకపోతే అగరబత్తితో కాల్చుకోవాలి. సో ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు నచ్చినట్లుగా అలిగేటర్ క్లిప్ లేదా సెంటర్ క్లిప్కి స్టిక్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ రా మెటీరియల్స్ యూస్ చేసి. అండ్ పక్కనే ఉన్న క్లిప్స్ కూడా మేకింగ్ వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.